నెక్స్ట్ ఎవరు మాట్లాడుతున్నారు అంటే మౌలి గారు, ఆదిత్య గారు కొంచెం టైం ఉంటున్నారు. లిటిల్ హార్ట్స్ హీరో మౌలి గారు మాట్లాడుతున్నారు. హాయ్ అండి, హాయ్. థ్యాంక్ యూ సో మచ్ బన్నీవాస్ గారు ఇన్వైట్ చేసినందుకు మమ్మల్ని. చాలా చాలా ట్రైలర్ అయితే చాలా బాగుంది. మిత్రమండలి ఇది. అందరూ ఇక్కడ ప్రియదర్శి గారు, ప్రసాద్ గారు, రాగ్మయూర్ అన్న, విష్ణన్న, అందరూ ఇన్స్పిరేషనే. నిహారిక గారు, ఆవిడ వీడియోలు అయితే నేను ఇంటర్లో ఉన్నప్పటి నుంచి చూస్తున్నా. జార్డ్ ఇండియన్తో ఆవిడ చేసిన వీడియోలు కానీ నాకు చాలా. నేను కూడా అప్పుడు ఇంటర్లోనే ఉన్నా. అవునా? మరి నువ్వు ఇంటర్లో ఉన్నప్పుడు నుంచి చూస్తున్నావు. సారీ. ఓకే 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 అదే అండి, ప్రియదర్శి అన్న బిగ్ ఇన్స్పిరేషన్. అందరూ వాళ్ళ సొంతంగా వచ్చిన వాళ్ళు. నాకు అందరినీ లుకప్ చేసేవాడిని. వాళ్ళ ఈవెంట్కి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. బన్నీవాస్ గారు థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ మమ్మల్ని పిలిచినందుకు. చాలా బాగుందండి మ్యూజిక్. అన్న విజయ్ అన్న డైరెక్ట్ థ్యాంక్ యూ అన్న. ఓకే. అయ్యా, ఇన్ని నోట్లు వేసారు, నాకు ఏమొద్దని భయం వేస్తుంది రోజు. అడుగు కొంచెం జాగ్రత్తగా వేస్తున్నా. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మీరు తప్పకుండా మిత్రమండలి ఇంత ప్రియదర్శి అన్న కనిపిస్తే ఎంత ఫన్ ఉంటుందో, ప్రసాద్ బారా గారు వీడియోస్ చూస్తే ఎంత ఫన్ ఉంటుందో, రాగ్మయూర్ గారు వీడియోస్ సినిమాలు చూస్తే ఎంత ఫన్ ఉంటుందో. విష్ణన్న కూడా నాకు చాలా క్లోజ్. విష్ణన్న మా పిన్ని కొడుకు కాదు, ఏది పడితే అది చెప్పేస్తాడు. విష్ణన్న చాలా క్లోజ్. విష్ణన్న చాలా హార్ట్ఫుల్గా మాట్లాడతాడు. ఏది చేసినా కూడా థ్యాంక్ యూ విష్ణన్న. నాకు దీని తర్వాత లంచ్ ఇప్పిస్తా అన్నాడు, అందుకనే వచ్చా. మేము లంచ్కి వెళ్తున్నాము. మీరు ఎవరైనా రావాలనుకున్నా రావచ్చు, విష్ణన్న కడతాడు బిల్లు. కడలి అని ఒక రెస్టారెంట్ అండి, మీరు అందరు అక్కడికి వెళ్ళండి, మీరు ఎక్కడికి వెళ్తాం మేము. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. అందరూ మిత్రమండలి చూడండి, ఇంతమంది చాలా సారీ ఇంతమంది చూస్తేనే ఫన్ వస్తుంది అన్న ఇంతమంది గ్రేట్ పీపుల్ అందరూ కలిసి ఒక మూవీలో చేశారంటేనే చాలా ఎగ్జైటింగ్గా, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ట్రైలర్ చూస్తే అంతే ఫన్ రిఫ్లెక్ట్ అవుతుంది. సో ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద మూవీ. సో ఐ విల్ వాచ్ ఫస్ట్ డే ఓన్లీ, నాకు ప్రీమియర్ టికెట్లు ఇస్తే. థ్యాంక్ యూ ఎవ్రీవన్. మౌలి గారు, వాళ్ళు ఏదో చెప్పడానికి ప్లాన్ చేశారు, ఏంటది, ఏం జరుగుతుంది? ఆదిత్య హాసన్ గారు కూడా జాయిన్ అవ్వాలి. అంటే ఈ టీం ఎంత స్పెషల్ అంటే 3 months బ్యాక్ మా సినిమా రిలీజ్ చేయండి సార్ అని చెప్పి నా దగ్గరకు వచ్చారు. ఈరోజు నా ట్రైలర్ రిలీజ్ చేయండి అని చెప్పి నేను వీళ్ళ దగ్గరికి వెళ్ళాను. దట్ ఈస్ వాట్ సక్సెస్ ఈస్, దట్ ఈస్ వాట్ ఫిల్మ్ ఈస్. అంటే ఎంత గొప్ప అచీవ్మెంటో చూడండి. ఈ 3 monthsలో లైఫ్లో ఎంత మారినాయి, ఎంత అచీవ్మెంటో చూడండి. దిస్ ఈజ్ వాట్ అంటే యంగ్స్టర్స్ అందరికీ కూడా ఒక మంచి ఇన్స్పిరేషన్ ఈ టీం అనేది, మొత్తం ఈ లిటిల్ హార్ట్స్ టీం అనేది. అండ్ ఇంకా ఈ టీం సూపర్ సక్సెస్ఫుల్ కొట్టాలి, కొన్ని నాతో కూడా కొట్టాలి, అంతే. రైట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. అప్పుడే వీళ్ళని పంపించేయకుండా ఒక పాటతో పంపిద్దామని అనుకుంటున్నాం. సింజిత్ గారు రెడీగా ఉన్నారు మైక్ పట్టుకొని. కాకపోతే ఆయన ఇందులో కూడా పాట కాబట్టి, ఇందులో ఆయన పాట అయిన పాటని, అందులో ఆయన ఆల్రెడీ ట్యూన్ చేసిన పాటని కలిపి ఆ ట్యూన్లో ఈ పాటను పాడబోతున్నారు. మీకు అర్థమైతే? నాకైతే అర్థం కాలేదు, సింజిత్కి అర్థమైంది. ఈయనకు అర్థమైంది. పాడండి, ఆలస్యం ఎందుకు. సింజిత్ గారు ఓకే, ఏదో ఒకటి. సింజిత్ గారు, మీరు ఏం ప్లాన్ చేసుకున్నారు? నేను అందరూ కలిసి కాదా పాడేది? టీంతో అండి, మనం ఎప్పుడు టీంతో ముందుకెళ్ళాలి. జయకృష్ణ గారు, నాకు తెలుసు మీరు ఏం అడుగుతున్నారు వెనకాల. మిత్రమండలి దానికన్నా ముందు ఏంటంటే ఇక స్వేచ్ఛ మ్యూజిక్ క్రెడిట్స్ చూడమ్మా. సార్ నిరంజన్ అంకుల్. ఓకే, ఏం జరుగుతుంది అసలు వేదిక మీద? రెడీ. నేను నో మాటలు, ఓన్లీ పాటలు. ఇప్పుడు నేను విష్ణు ధ్రువన్ మౌలి గారు, మీరు పాట పాడదాం. మీలో ఉన్న సింగర్ని బయటికి తీయండి. మిత్రమండలి పాట.
1 2 3 స్టార్ట్. స్వేచ్ఛాయుడింట టొక్కు స్టాండ్ నువ్వంటే నా లైఫే. అవుట్ ఆఫ్ స్టాండ్. నువ్వేలే సపరేట్ బ్రాండ్ మన పెళ్ళి కడతా సత్తి గాడీస్ బ్యాండ్. అంతేనా? ఓకే. సూపర్. ఏది కాత్యాని స్టైల్లో పాడతారేమో అనుకుంటే సింజిత్ మిత్రమండలి అక్టోబర్ 16th రా, అందరూ టికెట్స్ బుక్ చేసుకోండి రా. దీని తర్వాత మాకేమైనా ఉందా సార్? లవ్ దిస్. సో థ్యాంక్ యూ సింజిత్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీగా మీరు ఈ సినిమాని మీరు థియేటర్లో చూడకపోతే మీ మీద ఒట్టే. ఇక చూడాల్సిందే, ఒట్టేసిర్రు ఆయన. థ్యాంక్ యూ లిటిల్ హార్ట్స్ టీమ్, థ్యాంక్ యూ సో మచ్. ఆదిత్య హాసన్ గారిని స్టే బ్యాక్ ఆన్ స్టేజ్ ప్లీజ్. సో యా, ఇప్పుడు మనము నెక్స్ట్ మైక్ ఇవ్వాల్సింది ఎవరు అంటే మన ప్రొడ్యూసర్స్కి ఇచ్చేద్దాము. యా, థ్యాంక్ యూ సాయి మాథన్ గారు, థ్యాంక్ యూ జయకృష్ణ గారు, మౌలి గారు అండ్ సింజిత్ గారు. యా, డైరెక్ట్ మనం Q&Aలోకి వెళ్ళిపోతున్నాము అంట, ఎందుకంటే టైం ఇప్పటికే అయిపోయింది కాబట్టి. సో ఇంకొక ఈవెంట్లో స్పీచెస్ మనం విందాము, కానీ ఇప్పుడు మనం Q&Aలోకి వెళ్ళిపోదాము. ఆదిత్య హాసన్ గారు మాట్లాడాలి, అప్పుడు మరి నిహారిక గారు మాట్లాడతారు ఎప్పుడు ఆన్సర్లు చేస్తూ. సో ఆదిత్య హాసన్ గారు నెక్స్ట్ స్పీచ్ అనమాట. యూ ఆల్రెడీ ప్రిపేర్డ్. అన్ని సక్సెస్లు వచ్చిన తర్వాత డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా. థ్యాంక్ యూ నరసింహ గారు, సారీ సాయి మార్తాండ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నవ్ ఐ రిక్వెస్ట్ ఆదిత్య హాసన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఇది తీసుకో. ఇక్కడికి వచ్చినందుకు అందరికీ థ్యాంక్స్ అండి. విజయ్ చాలా పెద్దగా ఒక పేపర్ రాసిచ్చిండు ఏమేం పొగడాలని, కానీ రాత్రంతా ప్రిపేర్ అయ్యి పొద్దున్నకి మర్చిపోయినా. మళ్ళీ చెప్పా. రాత్రంతా ప్రిపేర్ అయ్యి చలో సార్, ఇక్కడికి ఇన్వైట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ వాసు గారు. అండ్ నేను ఈ సినిమా చూసిన, ఇది కాదు, చాలా బాగుంది సినిమా, చాలా బాగుంటుంది. అండ్ సినిమాలో ఒక చిన్న సోషల్ సెటైర్ ఉంటుంది బేసికలీ. అంటే మనం చాలా విషయాలు సీరియస్ చెప్తే మనం ఎట్లా చూస్తారంటే ఈడున్న ఏజ్కి వీళ్ళకున్నది ఎందుకు అవసరం వీళ్ళకి ఇదంతా అంటారని చాలా కామెడీగా రాసిండు. బట్ దెర్ ఇస్ అ గ్రేట్ సోషల్ సెటైర్. ఇఫ్ యూ అండర్స్టాండ్ ఇట్ యూ కెన్ గెట్ ఇట్ బేసిక్గా. అండ్ ఫుల్ ఫన్ ఉంటుంది ఫ్రమ్ ద బిగినింగ్ టిల్ ద ఎండ్. అండ్ యూ విల్ లవ్ ఆల్ ద క్యారెక్టర్స్ ఇన్ ద ఫిలిం. Especially I feel these days we are not getting very tough to have a